ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ముఖ్యమైన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. పాడి పంటలతో విరాజిల్లుతోన్న ఈ జిల్లాలో ఇప్పటికీ కొన్ని గ్రామాలకు సరైన రహదారి సౌకర్యాలు లేక ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. రహదారులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. అన్ని కాలాల్లో ప్రయాణానికి అనువైన ఒక చక్కని రవాణా వ్యవస్థ గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. 2014లో ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారి చొరవతో గ్రామ ప్రజలు నివసించే ప్రాంతాల్లో అన్ని కాలాలకు అనుగుణంగా యోగ్యమైన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చంద్రన్నబాట కార్యక్రమం రూపుదిద్దుకుంది. 2014 వరకు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధి కల్పించడానికే పరిమితమైన ఉపాధి హామీ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల నిధులతో పాటు 13 మరియు 14వ ఆర్థిక సంఘం నిధుల్ని జోడించి గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాస్తవానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ హామీ చట్టం ప్రకారం గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు మరియు లింక్ రహదారులు నిర్మించడానికి అనుమతి ఉన్నప్పటికీ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గత ప్రభుత్వాలు అంత దృష్టి సారించలేదు. ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలనే ఒక ఆలోచన మొత్తం గ్రామీణ ముఖ చిత్రాన్నే మార్చేసింది. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గత 3 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్లకు పైగా సిమెంటు కాంక్రీటు రోడ్లను ఉపాధి హామీ పథకం కింద గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి లింక్ రహదారులను 35,000 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించిన ఘనత కూడా ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే గత 3 సంవత్సరాల్లో వివిధ గ్రామాల్లో 288.43 కోట్ల రూపాయలతో 1243.99 కిలోమీటర్ల మేర అంతర్గత సిమెంట్ రోడ్లను నిర్మించడం ఒక విశేషం. ఈ ఉపాధి హామీ పథకంలో 14-15 ఆర్థిక సంఘం నిధులు కలిపి ఈ సిమెంట్ రోడ్లు వేసాం. రాబోయే సంవత్సరంలో మరిన్ని సిమెంట్ రోడ్లు వేస్తాం. గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి ఉపాధి హామీ పథకం మంచి కార్యక్రమం. ఇదివరకే పొలం వెళ్ళాలన్నా ఊళ్ళో తిరగాలన్నా బందా పాడినండి. ఎక్కడ చూసినా సైకిల్కి బందట్టుపోయి టైర్లు పోయించండి. అటువంటిది గ్రామీణ ఈ ఉపాధి పథకం వచ్చిన తర్వాత ప్రజలకందరికీ సౌకర్యంగా రోడ్లు బాగా వేసారు. మంచి సౌకర్యంగా అనిపిస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా 5 నిమిషాలు ఏ పనైనా అవుతుందండి. అన్నిటి కూడా చాలా సంతోషం అండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల, తాడేపల్లిగూడెం, భీమవరం మండలాలు సిమెంట్ రహదారుల నిర్మాణంలో ముందు వరుసలో ఉన్నాయి. అద్దంలా మెరిసే సిమెంటు రోడ్డు, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు మెరుగైన జీవితాలు గడుపుతున్నారు. కాలిబాటలు, బురదమట్టి, మురుగు కాల్వలతో నిండి ఉండే గ్రామాలు నేడు మన ముఖ్యమంత్రి గారి చొరవతో కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా వర్షాకాలం సరైన రోడ్డు లేక రాకపోకలు స్తంభించేవి. కానీ ఇప్పుడు గ్రామంలో ప్రతి వీధిలో సిమెంట్ రహదారులు నిర్మించడంతో రాకపోకలు అన్ని కాలాల్లో ఒకేలాగా ఉంటున్నాయి. ఉపాధి హామీ పనులతో పాటు 14-15 ఆర్థిక సంఘం నిధులతో ఈ మొత్తం సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. ఈ సంవత్సరం 100% సిమెంట్ రోడ్లు మా గ్రామంలో కంప్లీట్ చేయడం జరిగింది. 14-15 ఆర్థిక సంఘం నిధుల వల్ల మా ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం 80% రోడ్లు పూర్తి చేయడం జరిగింది సార్. ఈ మిగిలిన 20% పనులు కూడా వచ్చే సంవత్సరం పూర్తి చేసి 100% మొత్తం సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తోన్న సిమెంట్ కాంక్రీట్ రహదారులు, గ్రామీణ అనుసంధానం కింద నిర్మిస్తోన్న లింక్ రహదారులు గ్రామాల అభివృద్ధికి కొత్త బాటలు పరుస్తున్నాయి. రహదారుల వెంట అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తూ గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. పట్టణాలతో దీటుగా పల్లెల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చేస్తోన్న కృషిలో పంచాయతీలు, ప్రజలు మరింత భాగస్వాములైతే గ్రామీణాభివృద్ధి పరవళ్లు తొక్కుతుంది. ప్రభుత్వం ఆశించే అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ స్వప్నం సాకారమవుతుంది.